నమస్తే అండి, రైతు సోదరులకు గుడ్ ఈవినింగ్. నేను మీ రవికుమార్ని, మా సోదరుడు సుబాని అండి. ఈరోజు మన ప్రస్తుతానికి ఎన్నుకుపాలెం గ్రామంలో ఉన్నాము. మన రైతు శ్రీకి గురికొందుల సీన్ ఉంది. అన్న శ్రీశైలం అనే వెరైటీ వేసాడు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వేసాడు. అన్న వేసాడండి, వెరైటీ చూశాడు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా వేసాడు శ్రీశైలం. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ 38 క్వింటాలు తీసాడండి ఎకరానికి. ఈ సంవత్సరం ఆల్రెడీ మళ్ళీ ఎకరం వేసాడు. ఈ సంవత్సరం కూడా తగ్గం తమ్ముడు అని చెప్పేసి ఆల్రెడీ ఫస్ట్ కోత 10 క్వింటాలు కోసాడండి. ఇప్పుడు రెండో కోత కోస్తున్నాడు, ఆల్రెడీ మొదలు పెట్టాడు. ఫస్ట్ కోత కోసాడు, 10 క్వింటాలు కోసాడు. ఆల్రెడీ రెండో కోత కోస్తున్నాడండి, ఆల్రెడీ ఈరోజు మొదలు పెట్టాడు. అయితే పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం ఇంకా తగ్గను అని చెప్పేసి ఇంకా మిగులుతున్నాడండి. ఈ సంవత్సరం 40 క్వింటాలు తగ్గడు. అది ఆడతా పాడతా టేస్ట్ కానీ 40 క్వింటాలు అయింది. అయితే ప్రత్యేకంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, లాస్ట్ ఇయర్ మనం వీడియో చూపించాము శ్రీశైలం అంత బాగుంది అనేది. ఈ సంవత్సరం దాన్ని మించి ఇంకా బాగుందండి. అది చూపించడం కోసం వీడియో చేస్తున్నాను. సాయి ఒకసారి ఈ వెరైటీ సుమని లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇంకా చిక్కగా ఉంది కాపు. అయితే మంతా తుఫాన్ అనేది కానీ మనకి లేకపోయిన ఉంటే ఇందులో నీకు పండుగ కనిపించింది రవి, పచ్చికాయ కనపడదు. చూడు రైతులను మీరు గమనించుకోవచ్చు. ఒక్కసారి చూడండి, ఏ తంట లేపినా గానీ అబ్బు చూడండి రైతు సోదరులు, అసలు చూడండి చిన్నగా రవి కొమ్మిరిగిద్ది, అసలు చూడండి అసలు ఏంటంటే చూడండి, ఒక్కసారి చూడండి, గుత్తులు కింద కోత కోసాడు. అదే కోత అయిపోయింది, మీరు చూసుకోవచ్చండి. ఆ చెట్లు లేపు సుమని, ఏ చెట్టు లేపు ఏది పట్టుకున్నా అంతేలే రవి, అబ్బో గుత్తులే కాయ సైజు కానీ ఏది పట్టుకున్నా కానీ, ఏ చెట్టు కొమ్మ పట్టుకున్నా కానండి మీరు గమనించుకోవచ్చు. ఎక్కడన్నా అబ్బా చూడండి, గుత్తులు కాసిందండి. మంతా తుఫాను ప్రభావం వల్ల కొంతమంది కొద్దిగా ఇబ్బంది ఎదుర్కొన్నారండి రైతు సోదరులు. ఎందుకంటే తుఫాను బాగా ఇబ్బంది పెట్టింది, కానీ అది తట్టుకొని కూడా తిప్పి కాపిచ్చారు మన రైతు సోదరులు. శ్రీశైలంలో ఉన్న దమ్ము బయటపడదండి. ఒకసారి చూడండి, చెట్టు కంటే కూడా కాయ ఎక్కువ ఉంది, ఆకు కంటే కూడా కాయ ఎక్కువ ఉందండి. మీరు గమనించుకోండి, ఒక్కసారి చూడండి, బురువై పడిపోతుంది చూడండి, మీరు గమనించుకోవచ్చండి. చూడండి ఏ కొమ్మ ఈ కొమ్మ గురించి అసలు చూడండి, చిక్కు పడిపోతుంది. అసలు చూడండి అండి రైతు సోదరులు, ఏ కొమ్మ అయినా సరే చూడండి, ఈ కొమ్మ లేపినా సరే చూపించాయి ఒకసారి. చూడండి, ఒక చెట్టు చూడండి అసలు ఎంత ఉందో. ఒక చెట్టే చూడండి ఎంత ఉందో. శ్రీశైలం అండి ఈరోజు టాప్ మోస్ట్ 1లో ఉన్నామండి మనం. ఒక గ్రూపుల్లో నిన్న మార్కెట్ 19,600 ఉంటే, మార్కెట్ 19,600 ఉంటే కల్లంలో 19,600 పడుతుంది. హైయెస్ట్ మార్కెట్ కల్లంలో మార్కెట్ రేటు పడుతుంది. కాయ సైజు కానీ కాయ కలర్ వాల్యూ కానీ చూసండి, అసలు మామూలు లేదండి. చూడండి, ఇది వచ్చి కొమ్మలు చూపించుకోండి, చూపిస్తాయి. ఎన్నో రకాల మార్కెట్లో తేజాలు ఉండొచ్చు. శ్రీశైలాన్ని బీచ్ చేసేది లేదండి. ఏ కొమ్మ పట్టుకున్నా చూడండి, ఏ కొమ్మను పట్టుకోబ్బా. రైతుల పాలిట వరంగా పుల్లారావు గారు అందించింది. రైతుల పాలిట ఏమండి మీరు గమనించుకోవచ్చు రైతు సోదరులు, రైతుకు అండగా ఉండేదే వెరైటీ శ్రీశైలం అండి. ఒక్కసారి చూడండి, అబ్బా ఏ కొమ్మ పట్టుకున్నా. ఇప్పుడు మనం 10 కొమ్మలు చూపించాం. చూడండి, ఏ చెట్టు చూసినా సరే ఛాలెంజ్ చేసి చెబుతున్నాం. ఇది ఒక చెట్టు అండి, మీరు గమనించుకోవచ్చు. ఇది ఒక చెట్టు, ఇది ఒక చెట్టు అండి. సుబాని దగ్గరకు వచ్చేసాయి చూపిస్తాను. ఎక్కడ రమ్మంటారు అవి, ఎంత చిక్కు. చూడు ఒకసారి చూడండి, కొమ్మ పట్టుకున్నా. ఏంది ఇది రైతుల పాలిట వరంగా పుల్లారావు గారు రైతులను బాగు చేయడానికి తెచ్చిన విత్తనం శ్రీశైలం. ఇది నిజంగా అండి ఈ సంవత్సరం మార్కెట్లో 20,000 అందుకుంది అంటే, కల్లంలోనే 20,000 పడ్డది అంటే అది హైయెస్ట్ మార్కెట్ ఒక శ్రీశైలానికే సాధ్యమైందండి. మీరు గమనించుకోవచ్చు. ఎక్కడ చూసినా టాప్ 1లో ఉన్నాము, సీడ్స్ కంపెనీలో టాప్ 1లో ఉన్నాము అంటే మామూలు విషయం కాదండి. ఈరోజు ఒక్కసారి చూడండి, అల్లగపోయి తోట అల్లగపోయింది. రాటేది చేద్దామంటే
స్టార్ వ్యాలీస్ అగ్రికల్చర్స్ కంపెనీ వారిది శ్రీశైలం అండి. చూసుకోండి ఒక్కసారి మేము చూపించాము ఆల్రెడీ వెరైటీ. ఇప్పుడు మార్కెట్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నామండి. మంచి వెరైటీ వేసుకొని మంచి దిగుబడులు తీసుకోండి. ఒక్కసారి గమనించుకోండి రైతు సోదరులు. శ్రీశైలం టాప్ 1లో ఉందండి. మరొకసారి చెప్తున్నాను, నేను మీ రవికుమార్ని, మా సోదరుడు సుబాని. ఒకసారి చూసుకోండి కాయ చిక్కదనం కానీ. ఆల్రెడీ కాయ ఇప్పుడు తోటలో పీకే ముందే బుకింగ్ రాస్తున్నారు. ఆల్రెడీ రాశారు సుబాని, ఆల్రెడీ మనకి రాశారు. మన ఊరి పేరు చెప్పకూడదు, ఎందుకంటే హెచ్చులో చెప్పుకున్నట్టు ఉంటుంది మనం. అవును. ఏమంటే రైతు సోదరులు గమనించుకోవచ్చు, మాకు బుకింగ్ రాశారు. పచ్చని చేలో చెప్తున్నాం మేము ఈరోజు. అది మంచి వెరైటీస్ మంచి దిగుబడులు రావాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.